Hello everyone and welcome to AMC Talks. The most awaited Kalki 2898 AD ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఆ ఫ్రేమ్స్ కానీ విజువల్స్ కానీ ఎడిటింగ్ కట్స్ కానీ అంతా సూపర్ గా మేనేజ్ చేశారని చెప్పొచ్చు. టోటలీ గూస్ బంప్స్ అవుట్పుట్ అని కూడా చెప్పొచ్చు. ఆ వరల్డ్ బిల్డింగ్ గురించి ఊహించుకుంటేనే థియేటర్ లో ఇంకెంత గొప్పగా కనబడుతుందా అని అనిపిస్తోంది. దీనన్నిటికీ మించి ఏకంగా మంచి క్లాష్ కానీ యాంటగోనిస్ట్ యొక్క ఫేస్ ని రివీల్ చేయడం కానీ ఇవి ఇంకా మంచి కిక్ ఇచ్చాయని చెప్పొచ్చు. సో ఈ వీడియోలో ఈ ట్రైలర్ ని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ట్రైలర్ స్టార్టింగ్ లోనే మనకి కలియుగం అంతా ఓ ఎడారిగా మారటం గానీ, ఆ తర్వాత మనకి అశ్వత్థామ సీన్ రివీల్ చేయడం, ఆ తర్వాత ప్రభాస్ యాస్ భైరవ, బ్రహ్మానందం, దిశా పటాని, దీపికా పడుకోనే వీరందరి క్యారెక్టర్స్ కూడా రివీల్ చేస్తారు. అశ్వత్థామ సీన్స్ ప్లే అయ్యేటప్పుడు ఈ షాట్ కూడా గమనించొచ్చు. ఈ షాట్ చూస్తుంటే కురుక్షేత్రంలో అశ్వత్థామ నిలిచి ఉన్నాడా అని అనిపిస్తోంది. ఎందుకంటే కల్కి సినిమాలో ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ప్లే చేస్తే అది అశ్వత్థామ ఫ్లాష్ బ్యాక్ మాత్రమే ప్లే చేస్తారు. అది కూడా కాస్త కురుక్షేత్రం రిలేటెడ్ కాబట్టి కురుక్షేత్రాన్ని ఎంతో కొంత చూపిస్తారు అంటే అంతకన్నా మాస్ ఇంకేది లేదు. అండ్ షాకింగ్లీ కమల్ హాసన్ గారిని కూడా మంచి లుక్ తో ట్రైలర్ ఎండింగ్ లో చూపిస్తారు. అది లిటరలీ గూస్ బంప్స్ వచ్చేలా ఓ రకంగా భయంకరంగా కూడా డిజైన్ చేశారు. సో అతడే కలిపురుషుడు అని చిన్న హింట్ కూడా వస్తుంది అని చెప్పొచ్చు. చూసుకుంటే కమల్ హాసన్ గారి ఫేస్ అండ్ లుక్ కూడా పురాణంలో చెప్పుకున్న కలిపురుషుడి మాదిరిగానే కనిపిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ చూడగానే నా మైండ్ లో స్ట్రైక్ అయిన ప్లాట్ ని మీకు స్ట్రైట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అదేంటంటే ప్రభాస్ అదే మన భైరవ ఎప్పుడు యూనిట్స్ కోసం, అంటే కరెన్సీ మారిపోయింది కదా, యూనిట్స్ కోసం ఏ చిన్న చితక పని అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. తన తోడైన బుజ్జిని తీసుకువెళ్తాడు. అది మనం యానిమేటెడ్ సిరీస్ లో వీటి గురించి తెలుసుకున్నదే. సో భైరవ యూనిట్స్ కోసం ఏదైనా చేసేవాడిలా రెడీ అవుతుంటే ఒక పక్కన భైరవకి మంచి ఆఫర్ వస్తుంది. అదే 5 స్టార్ బాంటీ. స్క్రీన్ మీద 1 మిలియన్ యూనిట్స్ అనేది కూడా చూడొచ్చు. ఈ ప్రకారం డబ్బు కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్న భైరవకి ఫైనలీ ఒక మంచి ఆఫర్ పడింది. ఆఫర్ ని వదులుకుంటాడా? లేదు కదా. బట్ ఆ ఆఫర్ ఏంటి అంటే మోస్ట్ ప్రాబబ్లీ మన సినిమా హీరోయిన్ దీపికా పడుకోనేని విలన్ దగ్గరకు తీసుకురావటమే. అయితే సీన్ బై సీన్ గమనిస్తే హీరోయిన్ కడుపులో ఒక బిడ్డ ఉంటుంది. అంటే షీఈస్ ప్రెగ్నెంట్. ఈ లెక్కన చూస్తుంటే ఆ కడుపులో ఉన్నది ఎవరో కాదు, ఈ లోకాన్ని రక్షించేవాడు, అధర్ములను శిక్షించి ధర్మాన్ని స్థాపించేవాడు. అతడే కల్కి. ఆ కల్కి దీపికకు పుట్టబోయే బిడ్డ అనేది మనం క్లియర్ గా ట్రైలర్ లో అబ్జర్వ్ చేయవచ్చు. పుట్టబోయేవాడు కల్కి అయితే చంపేది అధర్ములనే అయితే ఆ అధర్ములు ఊరుకుంటారా? అందుకే పుట్టక ముందే దీపికను చంపేయాలి అనేదే విలన్స్ యొక్క టార్గెట్. అదే కలిపురుషుడి యొక్క టార్గెట్. అందుకే కమల్ హాసన్ గారు యాజ్ కలిపురుషుడిగా దీపికను చంపడమే ఒక టార్గెట్ గా పెట్టుకుంటారు. ఆమెను వెతుకుంటూ వెళ్తుంటే ఈ కష్టాల్లో ఉన్న దీపిక కోసం అశ్వత్థామ స్వయాన్న రక్షిస్తాడు. ఎందుకు రక్షిస్తాడు అంటే అశ్వత్థామకు ధర్మం తెలుసు. ఒకప్పుడు కురుక్షేత్రంలో అహంకారంతో విర్రవీగిన అశ్వత్థామ శాపం తర్వాత తాను ఎంతో రియలైజ్ అవుతాడు అనేది మనం తెలుసుకోవచ్చు. వ్యాసుని వద్ద ఎన్నో పురాణాలు ధర్మాలు తెలుసుకుంటాడు. అలా అశ్వత్థామ గొప్ప శివభక్తుడు కాబట్టి విష్ణు తత్వాన్ని అర్థం చేసుకోవడానికి తనకు ఎంతో సమయం పట్టదు. అందువల్ల కలియుగంలో ఉపయోగపడే ఏకైక వీరుడవుతాడు. కాకపోతే మన డైరెక్టర్ నాగశ్విన్ గారు ఇంటెలిజెంట్ తో అశ్వత్థామను తన సొంత థియరీతో కల్కి స్టోరీతో రిలేట్ చేసుకున్నారు. అశ్వత్థామ పుట్టబోయే కల్కిని రక్షించడానికే దీపికపై అటాక్ చేస్తున్న విలన్స్ అందరినీ ఎదుర్కొంటారు. కాకపోతే హీరోయిన్ ని పట్టుకోవాలి అని హీరో కూడా చూస్తాడు. అదే మన భైరవ. ఈ రకంగా ఆలోచిస్తే ఇప్పుడు హీరో నెగటివ్ సైడ్ ఉన్నాడు, అశ్వత్థామ పాజిటివ్ సైడ్ ఉన్నాడు. ఈ ధర్మ అధర్మ యుద్ధాల్లో నేనే గెలుస్తానన్న కాన్ఫిడెంట్ భైరవకి కనబడుతుంది. బట్ ధర్మం అశ్వత్థామ పక్షాన ఉంది. ఇంకో పక్కన హీరోకి కూడా కాంప్లెక్స్ లో చేరాలన్నది కోరిక. అటు కాంప్లెక్స్ లో ఉన్న విలన్స్ ఏమో అంత గొప్పవారేమి కాదు. సో హీరో దీపికను విలన్స్ ని పట్టించే సమయంలోపు ఎలా రియలైజ్ అవుతాడు, ఎలా తిరిగి సహాయపడతాడు అనేదే మనం చూడాలి. చివరిగా క్లైమాక్స్ లో హీరో చెడు నుంచి మంచిగా మారిపోవడం ఖాయం అని అర్థం చేసుకోవాలి. అలా క్లైమాక్స్ లో కల్కి పుట్టి మంచి సీన్స్ తో క్లైమాక్స్ ని ఎండ్ చేస్తే సినిమా బంపర్ హిట్ అనుకోండి. సో ఒకటి మాత్రం కన్ఫర్మ్, అదే మన హీరోయిన్ కడుపులో ఉన్నది ఆ కల్కి దేవుడు. ఆ కల్కి భగవానుడిని రక్షించడానికే ఈ అశ్వత్థామ స్వయాన్న దిగి వచ్చాడు. అందుకే నన్ను చంపేవాడే పుడుతున్నాడు అనే కారణంతో కలిపురుషుడు హీరోయిన్ ని టార్గెట్ చేసి చంపబోతుంటాడు. అండ్ ఈ షాట్ లో చూస్తుంటే కలిపురుషుడు ఒకరితో మాట్లాడుతున్నాడు. మేబీ అతను ఒక ప్రొఫెసర్, డాక్టర్, సైంటిస్ట్ అని చెప్పొచ్చు. కల్కి గ్లిమ్స్ లో కనిపించిన ఈయనే అతనని కూడా అనుకుంటున్నాను. పాపం ఆయనకు తెలియకుండానే ఈ ప్రాజెక్ట్ కి సహాయం చేసినా సరే అందులో ఏదో తప్పు ఉందని గ్రహించి ఆయన వెనకడుగు వేయొచ్చేమో. బట్ ఎనీవేస్ ప్రస్తుతానికైతే ఇదే ట్రైలర్ యొక్క స్ట్రైట్ నరేషన్. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్రిస్టల్ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్.